దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నారండి, నేను ఎవరినని ప్రజలు అనుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు శిష్యులు సమాధానం ఇస్తారు, నువ్వు ఏలియావనో లేదా ఇతర ప్రవక్తలవనో ప్రజలు అనుకుంటూ ఉన్నారు అని చెప్పి దేవునికి సమాధానం ఇస్తారు. ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారంటే యేసుప్రభు వారు ఒక ప్రవక్తగా వారు తీసుకుంటూ ఉన్నారు, కానీ మనల్ని కాపాడడానికి వచ్చిన మెస్సయ్యగా ప్రజలు యేసుప్రభు వారి కోసం ఆలోచించట్లేదండి. అదే సమయంలో యేసుప్రభు వారు మళ్ళీ శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీరేమనుకుంటున్నారు, నేను ఎవరినని మీరు అనుకుంటూ ఉన్నారని యేసుప్రభు వారు శిష్యులను అడిగినప్పుడు సీమోను పేతురు ఏమంటూ ఉన్నాడంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. మనం చూసినట్లయితే మన జీవితంలో చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. అయితే మనము వారికి యేసుప్రభు కోసం చెప్దాం అనుకున్నప్పుడు లేదా చెప్పినప్పుడు మనకి ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు యేసుప్రభు వారు ఎవరు అని అడుగుతూ ఉంటారండి. అయితే యేసుప్రభు వారు ఒక బొమ్మ కాదు, ఒక మట్టి మనం నిర్మించుకున్నది కాదు, కానీ దేవుడు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అండి. మన దేవుడు సజీవుడు. పేతురు గారు ఇక్కడ చాలా మంచి మాట దేవుని కోసం చెప్పారు. ఆర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. మన దేవుడు సజీవుడైన దేవుడు అండి. మన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వింటారండి, మనతో మాట్లాడతారు, మన కష్టాల్లో మనకు తోడై ఉంటారు, ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తూ ఉంటారండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు అందరి దేవుళ్ళతో పాటు యేసుప్రభు వారు కూడా ఒకరే అని. అయితే యేసుప్రభు వారు అందరి దేవుల్లో ఒక దేవుడు కాదండి. యేసుప్రభు వారు సజీవుడైన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. మనం అడగాలే కానీ ఆయన మనతో మాట్లాడతారండి. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ సహాయం కావాలి, లేకపోతే నాకు డబ్బు కావాలి, లేకపోతే నాకు ఇంకోటి కావాలని ప్రార్థన చేస్తారు, కానీ ఎప్పుడైనా దేవా నాతో నువ్వు మాట్లాడు, ఈరోజు నాతో నీవు మాట్లాడాలి, లేదా నాకు దర్శనం ఇవ్వు తండ్రి యేసయ్యా, నేను చూడాలనుకుంటున్నానని ఎంతమంది అడిగి ఉంటారండి ఇప్పటి వరకు? అడిగితే దేవుడు మీకు కనబడరని లేదా మీతో మాట్లాడరని మీరు అనుకుంటున్నారా? మోషే అడిగినప్పుడు దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడండి. మన జీవితంలో కూడా మనం అడగం, కానీ అడిగితే దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడతారు, లేదా ఆయన స్వరంతోనే మనతో మాట్లాడతారండి. ఈరోజు మనము సజీవుడైన దేవుడిని అడుగుదాం. ప్రార్థించినప్పుడు ప్రతిరోజు దేవా నాతో ఈరోజు మాట్లాడు, వాక్యం చదివినప్పుడు నాతో మాట్లాడు, లేదా దైవజనుల ద్వారా నాతో ఈరోజు నువ్వు మాట్లాడు, యేసయ్యా ఈరోజు నువ్వు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి అని దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడిగి ఆశతో అడుగుతామో దేవుడు ఆశగల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. దేవుడు తప్పకుండా మన ఆశ తీరుస్తాడు. అయితే మనం అడగాలి, దేవా ఈరోజు నాతో మాట్లాడు, దేవా ఈరోజు నాకు నీ ముఖాన్ని చూడాలని ఉంది, నీ ప్రెజెన్స్ని నేను ఫీల్ అవ్వాలి తండ్రి, నాకు సహాయం చేయండి అని చెప్పి మనం ప్రతి విషయంలో దేవుణ్ణి అడుగుదామండి. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా ఒక ప్రేయర్ పాయింట్ లాగా మనం చేసుకుందామండి. ఎంతోమంది నీ స్వరాన్ని విన్నానని సాక్ష్యాలు చెప్తున్నారు కదా దేవా, నేను కూడా నీ స్వరాన్ని వినాలి, నేను కూడా నీ ముఖాన్ని చూడాలి, నేను కూడా నీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలని మనలో ఉన్న ప్రతి ఒక్కరూ మన సజీవుడైన దేవుణ్ణి చూడడం కొరకు ఆశతో ఎదురు చూద్దాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఎంతోమంది గతించిపోతున్న ఒక నూతన దినాన్ని చూడడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. గొప్ప దేవుడా, శక్తివంతడానికి వందనాలు తండ్రి. నిన్ను చూచే కనులు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ స్వరము వినే చెవులు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీవు సజీవుడు అయిన దేవుడు గనుక తండ్రి యేసయ్యా, అడిగిన ప్రతి వారితో తండ్రి నీవు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ దైవవాకు అనే కార్యక్రమాన్ని చూస్తున్నారో తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ స్వరము తండ్రి యేసయ్యా వారు వినటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. తోడైన నడిపించి సహాయం చేయవచ్చు. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.